హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక పార్సల్ అయితే వచ్చింది, బయట వెయిట్ చేస్తుంది. దాన్ని స్పెషల్గా చూపించడం ఎందుకు అని అంటే, దీన్ని చూసి మా బుడ్డోడి కంటే, యాక్చువల్గా ఇది మా బుడ్డోడి కోసం తీసుకున్నాను, బట్ మా బుడ్డోడి కంటే కూడా మా ఆయన ఎక్కువ సర్ప్రైజ్ అవుతాడు, ఎగ్జైట్ అవుతాడు అని చెప్పేసి నా ఫీలింగ్. అఫ్కోర్స్ నేను కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. సో అదేంటి, మేము ఎలా ఎగ్జైట్ అవుతాము, మా ఎక్స్ప్రెషన్స్ ఏంటి, మా ఫీలింగ్స్ ఏంటి, ఐ మీన్ మా హస్బెండ్ ఫీలింగ్ ఏంటి, ఎంత ఎగ్జైట్ అవుతాడు, మా ఓడు కానీ ఎలా ఫీల్ అవుతాడు అని చెప్పేసి మీరు కూడా చూద్దరు. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మా వాడు చూసారా, నేను ఎందుకు మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా అని చెప్పేసి వాడైతే అలా చూస్తున్నాడు. సో లెట్స్ గో. సో ఇదే మనకు వచ్చిన పార్సెల్. ఇది ఏంటి అని చెప్పేసి చూద్దాం ఇప్పుడు. సో మా ఆయనతోటి నేను ఓపెన్ చేయిస్తాను, ఆయన ఓపెన్ చేస్తూ ఆయన ఫీలింగ్స్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఇక్కడ పెడుతున్నాను, దా నువ్వు ఓపెన్ చేసి చూడు, నేను షూట్ చేస్తాను. ఆర్ యూ ఎగ్జైటెడ్? ఆర్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత హైప్ ఇస్తున్నా కదా ఇవి పార్సల్ కోసం, వాడిని సరిగ్గా పట్టుకోవాడు, కింద పడతాడు. సో ఓకే, నేను ఇంత హైప్ ఇస్తున్నా కదా ఈ పార్సల్ కోసం. సో ఆర్ యూ ఇంట్రెస్టెడ్? ఏంటి అన్న ఒక క్యూరియాసిటీ ఉందా? చాలా తక్కువ కదా. సో ఓపెన్ ఇట్. వాడిని నేను ఎత్తుకుంటాను, ఓపెన్ చేయి. మా ఆయన వెళ్ళి కత్తి తెచ్చుకుంటున్నాడు. ఏమనుకుంటున్నావు ఇంతకీ, అది ఏంటిది అవి ఉండొచ్చు అని చెప్పి? అదే యాక్చువల్గా బుడ్డోడి కోసం, బట్ యూ విల్ ఫీల్ ఎగ్జైటెడ్, ఎందుకంటే మనకి ఇట్లాంటివి ఐటమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఓపెన్ చేశాడు. Who got surprised? Did you get surprised? Excited? Are you excited to see? ఇంతకీ ఏంటి అని అనుకుంటున్నారా? ఇంతకీ ఏంటి అదేంటి అని చెప్పేసి అనుకుంటున్నారా? సో మీరు కూడా చూడండి. టడా! ఇట్స్ అ వాకర్. మా బుడ్డోడి ఎక్స్ప్రెషన్. బేసిక్గా గుర్తు కదా, గుర్తు కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కలర్ అంటుందేమో అని, బట్ దట్స్ ఓకే. యాక్చువల్గా నార్మల్ చిన్నప్పుడు నాకు గుర్తుంది, ఈ కార్పెంటర్స్ ఉంటారు కదా వాళ్ళు, సో వాళ్ళతో చేయించడం ఇట్లా ఒక వీల్ ఇట్లా స్ట్రాంగ్ ఉండేది, బరువు ఉండేది. అవును, ఇప్పుడు అంత బరువు ఉంటుందో ఇలాంటి అసలు చూడలేదు కదా, నేనైతే చూడలేదు, ఫస్ట్ టైం అన్నమాట. అది గుర్తొచ్చింది నాకు. యాక్చువల్గా నార్మల్ వాకర్స్ కూడా ఉంటాయి కదా, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు ఇట్లా రౌండ్గా ఉంటుంది. సో అలాంటి వాకర్స్ ఇప్పుడు చాలా అవే కామన్ కదా, బట్ నాకు అలా ఇష్టం లేదు. సో ఇంకా ఏం ట్రై చేయొచ్చు అని చెప్పేసి ఆలోచించాను. బట్ ఐ వాంటెడ్ ఏ వాకర్, ఎందుకంటే వాడు ఎంత వాడతాడు అని నాకు తెలీదు, బట్ వాడి వస్తువులన్నీ కూడా చాలా జాగ్రత్తగా అలా మెమొరీస్ లాగా దాచుకోవాలని అయితే నాకు ఉంటుంది. సో అందుకని చెప్పేసి వాకర్ కూడా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో అట్లాంటి వాకర్ కాకుండా ఏదైనా డిఫరెంట్గా బాగుంటుంది అనేది ఏముంటుందా అని చూస్తే నాకు ఇది కనిపించింది. ఇట్లా ఇది ఉంటుంది కదా అని ఒక థాట్ వచ్చింది, వుడెన్ది అని చెప్పేసి. సో దాంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వాకర్స్ చూసాను, బట్ నాకు ఇది కలర్ఫుల్గా నచ్చింది. ఓన్లీ వుడ్ కలర్లో కూడా ఉండింది, బట్ నాకు ఇదే కావాలి అనిపించి ఇది తీసుకున్నాను అనమాట. కలర్ఫుల్గా ఉంటే కూడా చాలా ఉంటుంది కదా పిల్లలకి, కలర్స్ అవన్నీ బాగుంటుంది అని చెప్పేసి. సో వాడు చూడండి ఎలా చేస్తున్నాడు. సో వాడు ఎలా వాక్ చేస్తాడని చెప్పేసి కూడా చూద్దాము. సో ఫస్ట్ దీని అయితే మా ఆయనతో ఫిక్స్ చేద్దాము. సో అది నువ్వు ఫిక్స్ చేసేసి, ఇంతకీ నేను ఎక్కడ తీసుకున్నానని చెప్పేసి మీకు చెప్పలేదు కదా. నేనైతే చాలా యాప్స్లో చూసాను, అమెజాన్లో చూసాను, ఫ్లిప్కార్ట్లో చూసాను, అండ్ మీషోలో కూడా చూసాను. బట్ కంపారిటివ్లీ ప్రైస్ నాకు మీషోలో బాగుంది, కొంచెం తక్కువగా ఉంది అని అనిపించింది. సేమ్ వెరైటీలో నాకు అమెజాన్లో కూడా కనిపించింది, బట్ మీషోలో క్వాలిటీ ఎలా ఉంటుందో నాకు తెలీదు. బట్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చూశాను. సో క్వాలిటీ కూడా నాకైతే బాగుంది. నీకు ఎలా అనిపించింది క్వాలిటీ? క్వాలిటీ ఓకే, బాగానే ఉంది కదా. క్వాలిటీ ఓకే, కొంచెం బరువు ఉంటే ఇంకా బాగుండేది. వెయిట్ చూద్దాం, ఎందుకంటే ఇది పెట్టాలి కదా. ఎందుకంటే నాకు చెప్పిన కదా, చిన్నప్పుడు చూసిన కార్పెంటర్తో చేసింది,
అదేంటంటే కొంచెం వీల్స్ కూడా చాలా బరువు ఉంటాయి కాబట్టి ఓకే. దాన్ని మంచి బ్యాలెన్స్ చేస్తారు అనమాట. అంటే సడన్గా వీళ్ళు చిన్నపిల్లలు పడిపోకుండా. ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, మ్మ్. సో ఆ ఎగ్జైట్మెంట్ కంట్రోల్ చేయడానికి కొంచెం ఫ్రిక్షన్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, ఆయనకి తెలిసిన ఎక్స్పీరియన్స్ తోటి ప్రీవియస్ ఎరాలో ఎలా ఉంటాయి ఇలాంటి వాకెట్స్ అని చెప్తున్నాడు. బట్ నాకైతే తెలీదు. సో నేనైతే ఇది ఆర్డర్ చేశాను. నాకైతే క్వాలిటీ అంతా బాగుంది అనిపిస్తుంది. మా ఆయన కూడా క్వాలిటీ బాగుంది అని అంటున్నాడు. సో చూద్దాం ఎలా దీన్ని ఎలా వాడతాడు, దాన్ని అసలు యూజ్ చేస్తాడా అని చెప్పేసి చూద్దాం. ఇంతకు ఎక్కడ తీసుకున్నాను మధ్యలో ఆపేసాను కదా. సో మీషోలో తీసుకున్నాను నేను. ప్రైస్ నాకు కొంచెం తక్కువ పడింది, 800 చేంజ్ అలా పడింది అన్నమాట. అండ్ అమెజాన్లో నాకు 1000 ప్లస్సే కనిపించింది. సో క్వాలిటీ చెక్ చేద్దామని చెప్పేసి మీషోలో తీసుకున్నా. నాకైతే క్వాలిటీ కూడా నచ్చింది. సో వాడు ఎంత యూజ్ చేస్తాడు అని చెప్పేసి చూద్దాము. అండ్ ఫిక్సింగ్ కూడా చూద్దాము బాగుందా. ఫిక్స్ చేసిన తర్వాత యాక్చువల్గా దాని పర్ఫార్మెన్స్ తెలుస్తుంది కాబట్టి సో చూద్దాం. ఇది ఏంటంటే ముందు బేస్ అనమాట. ఇది టైట్ చేయాలా? ఇదేంటి? ఇది ఇక్కడ సపోర్ట్ మన ఏదంటే టైట్గా ఫిక్స్ చేయడానికి ఇది స్క్రూ తీసి పెట్టాలన్నమాట. ఇదేంటంటే దీనికి సపోర్ట్ అనమాట. పెట్టు మరి పెట్టు, వాడికి వాక్ చేద్దాం. అదేనా లేదా కర్రదేనా? ఇది కూడా ఇక్కడ కూడా పెట్టేసుకోవచ్చు ఫిక్స్ అది కావాలి. స్క్రూ ఇవనా? దీన్ని ఫిక్స్ చేస్తున్నాడు. ఫిక్స్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. ప్రతి ఒక్కటి మనం ఇదే చూపించాలి. సో ఇక్కడ ఒక కనెక్టర్ ఇచ్చారనమాట. సో ఈ కనెక్టర్కి ఒక స్క్రూ ఇచ్చారనమాట. సో దీనికి టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో అప్పుడు గ్రిప్పీగా ఉంటుంది. చిన్నపిల్లల వాళ్ళకి ఏంటంటే కొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇది కొంచెం టైట్గా ఫిట్ చేసుకుంటే సో ఇది ఇంకా ఊడదు. సో దీనికి కూడా ఒక కనెక్టర్ ఇచ్చారనమాట. సేమ్ దీనిలాగానే ఇది ఒక కనెక్టర్. సో దీనికి ఈ స్క్రూ తోటి కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో దీన్ని కూడా మనం లూజ్ చేసేసి కంప్లీట్గా తీసేసి సో ఇట్లా పోతుంది అనమాట. ఇట్లా పోకుండా చిన్నపిల్లలకి వాళ్ళు ఏదైనా తట్టినా కూడా వాళ్ళకు తెలియదు కాబట్టి కింద పడే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా ఊడినప్పుడు కింద పడిపోతుంది కదా. సో అట్లా ప్రతి ఒక్కదానికి కనెక్టింగ్ అనమాట ఇది. సో బాగా ఇచ్చారు కదా. చిన్నప్పుడు కూడా ఇలాగే ఇచ్చేవాళ్ళ? చిన్నప్పుడు అన్నీ కూడా మొత్తం వాళ్ళు ఫిక్స్ చేసేవాళ్ళు అనమాట. మొత్తం ఇట్లా స్క్రూస్ ఇవన్నీ లేవు. వాళ్ళు ఏంటంటే కార్పెంటర్స్ కదా, మొత్తం దీంట్లోకే వాళ్ళు చెక్కేటోళ్ళు అనమాట. ఓకే, సో మనకి సేఫ్టీకి కొంచెం కూడా ఇబ్బంది లేకుండా పిల్లలు సఫర్ అవ్వకుండా చాలా బాగా ఇచ్చారనమాట. ప్రతిదీ కూడా కనెక్ట్ చేసుకోవడానికి మనకి నెయిల్స్ ఇచ్చేసారు. సో మనం దాన్ని మంచిగా ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. సో దట్ మనకి ఇంకా లూజ్ అయిపోతుంది, కింద పడిపోతారు అన్న టెన్షన్ లేకుండా. వాళ్ళు అప్పుడు ఇచ్చిన దాంట్లో ఏంటంటే బేసిక్గా ఈ మనం సైజ్ మ్యాటర్స్ అనమాట. ఏదంటే ఇప్పుడు సపోజ్ ఎట్లా అంటే ఇప్పుడు ఉన్న వాకర్కి ఏంటంటే మనకి స్పేస్ ఇష్యూ ఉంది. ఎట్లా అంటే అది మల్చి ఇట్లా పెట్టుకోవడానికి లేదు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడికెక్కడికి మళ్ళీ దట్స్ ద మెయిన్ థింగ్ అనమాట. మనము ఆల్రెడీ అయిపోయింది అనుకోండి, మనం వాకర్ వాడడం అయిపోయినప్పుడు మంచిగా దాన్ని మొత్తం డిఅసెంబుల్ చేసేసి ఎక్కడెక్కడ ప్యాక్ చేసి ఒక ప్లేస్ లో పెట్టచ్చు. సో పాత రోజుల్లో ఉన్నవి ఏంటంటే కార్పెంటర్తో ఉన్నవి, అవి ఏంటంటే అవి డిఅసెంబుల్ చేయలేమన్నమాట. ఒకసారి అసెంబుల్ చేస్తే ఇంకా అంతే, అదొక మూల పెట్టేసారు. సో అదొకటి స్పేస్ ఇష్యూ ఉండే. ఇప్పుడు ఇది కొంచెం అదొక అడ్వాంటేజ్. యా, మనం ఇప్పుడు వాకర్ అవసరం లేదు, బట్ మనం మెమరీస్ లాగా ఉంచుకుందామని అనుకుంటున్నాం కదా. సో అలాంటప్పుడు మొత్తము దాన్ని ఎక్కడికక్కడ మొత్తం తీసేసి మనం మళ్ళీ పెట్టేసుకోవచ్చు అన్నమాట లోపల. ఇది ఒక కనెక్టర్, దీనికి సపోర్ట్, అండ్ ఇక్కడ ఒక కనెక్టర్ ఏదైతే చూపించాను అదొక కనెక్టర్. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా అటు ఇటు మూవ్ చేసినా కూడా, పిల్లలకి ఏమైనా తట్టుకున్నా కూడా, వాళ్ళు అటు ఇటు మూవ్ చేసినా కూడా ఇంకా పోకుండా ఇది ఊడకుండా ఉంటుంది అన్నమాట స్టిక్. సో అట్లా బాగుంది కదా. సో ఫిక్స్డ్ చేసినప్పుడు దానికి స్క్రూ తోటి ఫిక్స్ చేసి మళ్ళీ సేమ్ ప్యాక్ అట్లా. యా, చెప్పు యు గోట్ ఏ వాకర్ నానా. అదేంటి ఆ నెయిల్ ఇట్లా పైకి వచ్చింది? ఈ నెయిల్
ఇది ఏం లేదు, లోపలికి పెట్టుకోవచ్చు యాక్చువల్గా. ఇది కూడా దీన్ని కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. అంటే ఇది కూడా ఊడకుండా చేస్తే మరి సేఫ్. సో కలర్ఫుల్ కదా, నాకైతే బాగా నచ్చింది. ఓన్లీ అదేంటి వుడ్ కలర్లోనే ఉండింది అండ్ ఇట్లా మల్టీ కలర్స్లో కూడా ఉండింది. సో ఐ జస్ట్ సార్ట్ ఆఫ్ ఐ వాంటెడ్ దిస్ అనమాట. నాకు ఇట్లా కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది అనిపించింది. పట్టుకో. సో బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ సర్ప్రైజ్. యు లైక్డ్ ఇట్? యా, నైస్. ఓకే, ఐ థింక్ వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. యా, ఐ థింక్ సో. కమ్ ఆన్ చోటో, లెట్స్ ప్లే. యా, లెట్స్ రైడ్. సరే, కింద పెట్టేసి. వాడు వస్తున్నాడు వదిలే. సుబ్బు, వాట్ ఈస్ ఇట్ తల్లి? నించో యా, నించో. కమాన్, దా వచ్చేసి తీసుకుంటా. దా. అదేంటి అలా లేస్తుంది? సో వాడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఐ ఫీల్ మా వాళ్ళు బాగా ఎగ్జైట్ అయ్యారు అండ్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు, హ్యాపీగా ఫీల్ అయ్యారని నేను అనుకున్నా. డెఫినెట్గా మా ఆయనకైతే బాగా నచ్చుతుంది అండ్ మా బుడ్డోడికి కూడా నచ్చే ఉంటుంది. చూసారా, వాడు భలే ఆడుకుంటున్నాడు. సో మెయిన్లీ బికాస్ ఆఫ్ కలర్స్ అనమాట. కలర్స్ వల్ల వాడికి ఎంజాయ్ చేస్తాడు అని చెప్పేసి నేను ఇట్లా తీసుకున్నాను అనమాట. సో మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి నాకు కింద కమెంట్ చేయండి అండ్ దీని లింక్ కావాలంటే కూడా నాకు ఒకసారి కమెంట్ చేయండి. నేను మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఆల్సో నా థాట్ ఎలా ఉంది అని చెప్పేసి కూడా మీరు నాకు ఒక్కసారి కమెంట్ చేయండి. ఎందుకు అని అంటే, ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఈ జనరేషన్లో మొత్తం నార్మల్ వాకర్స్ లాగే తీసుకుంటారు కదా, ఐ మీన్ ప్లాస్టిక్లో అలా ఉంటుంది కదా, అలాంటి వాకర్సే తీసుకుంటారు కదా. సో అలాంటి టైంలో నేను ఇట్లాంటి వుడెన్ ప్రిఫర్ చేయడం మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా పిల్లలకి ఇచ్చేది ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా చూజీగా ఉండాలి అని చెప్పేసి నా ఫీలింగ్. అది ఎన్వైరన్మెంట్కి కానీ, నేచర్కి కానీ, పిల్లలకి కానీ, మనకి కానీ అండ్ మెమరీస్కి కింద కూడా కానీ ఎవ్రీథింగ్ మనం ఆలోచించి చేయాలి అని చెప్పేసి అయితే నా కాన్సెప్ట్ ఒక చిన్న కాన్సెప్ట్లోనే వెళ్తున్నాను అనమాట. సో మీకు థాట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు తప్పకుండా కింద కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.